జై టిఆర్ఎస్ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం జై జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు జనగామ నియోజకవర్గంలో భాగంగా చేర్యాల పట్టణానికి విచ్చేసిన తెలంగాణ సాధకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధిని అద్భుతంగా బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముందుగా చేర్యాల ప్రజల తరఫున జనగామ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలు, మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారు, ప్రస్తుత శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న గన్పూర్ స్టేషన్ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారు, మన మాజీ చీఫ్ విప్ బోడుకుంట వెంకటేశ్వర గారు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గౌరవనీయులు రాజలింగం గారు, మండల శ్రీరాములు గారు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, జల్లి సిద్ధయ్య గారు, మా రగన్న ఎమ్మెల్సీ గారు, ఏఎంసీ చైర్మన్లు సిద్ధిలింగన్న, అదేవిధంగా మల్లేశం గారు, మున్సిపల్ చైర్పర్సన్ జమున గారు, స్వరూప గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారు రైతు బంధు సమితి అధ్యక్షులు, ఇతర పెద్దలు డాక్టర్ రాజమౌళి గారు, బాలనరసయ్య గారు, అదేవిధంగా గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, మిత్రులు జిల్లా కోఆర్డినేటర్ ఇది రమణారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనైన మొత్తం యావత్తు జనగామ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఆసీనులైన నా జనగామ నియోజకవర్గ మరియు చేర్యాల ప్రాంత అక్కజెన్నెళ్లకు, అన్నదమ్ములకు శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. సీఎం గారు చేర్యాలకు రావడం అంటే చేర్యాల మీద ప్రేమతో, ఆయనకు అనేక మంది ఇక్కడ దోస్తులు ఉండడం, చేర్యాల ప్రజలు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో వారితో పాటు నడవడం, 2001లోనే ఇక్కడ ఉన్న అన్ని ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం, అందుకే చేర్యాలకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి జనగామ ప్రజాప్రతినిధులు ప్రజలు అడగంగానే ఒప్పుకొని ఇవాళ వచ్చినందుకు చేర్యాల ప్రజల పక్షాన మరొక్కసారి వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ నేను గత 25 రోజులుగా జనగామ నియోజకవర్గం చేర్యాల ప్రాంతం మొత్తం కూడా 100 గ్రామాలకు పైగా, అదేవిధంగా 42 వార్డుల్లో 32 వార్డుల్లో పర్యటించడం, ప్రతి వారిని కూడా కలవడం జరిగింది. వారందరిది ఒకటే మాట, తెలంగాణ ఉద్యమంలో జనగామ చేర్యాల ప్రాంతం కేసీఆర్ వెంట నడిచింది. ఆ కేసీఆర్ గారే ఇక్కడికి జనగామ జిల్లా ఇచ్చారు, చేర్యాల ప్రాంతం జనగామ ప్రాంతానికి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చారు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా కేసీఆర్ గారు వెంట 2001 నుండి ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఇచ్చిన మెజార్టీ కంటే కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వారి మాటగా మీకు మేము తెలియజేస్తున్నాం సార్. కొద్దిగా అక్కడెక్కడైనా పింఛన్లు ఉంటే చెప్పాను, నెల రోజుల లోపలనే ఇస్తామని. కొద్దిగా గృహలక్ష్మి కింద వాళ్ళకు 3000 మీరు ఇప్పటికే ఇచ్చారు సార్. ఒక 10,000 ఇచ్చినట్లయితే మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో అందరు కూడా సాచ్యురేషన్ అయిపోతుంది. అదేవిధంగా మీరు దయతో రుణమాఫీ ఇస్తే 17,200 కోట్లు పడ్డాయి. అదేవిధంగా ఒడ్లు రాలిన పైసలు 750 కోట్లు ఇస్తే 450 కోట్ల అకౌంట్లో పడ్డాయి. ఇవాళ దుష్ట కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం వల్ల ఇవాళ రుణమాఫీ కానీ కొద్దిగా లేట్ అవుతుంది సార్.
మీరు లెటర్ రాసిండ్రు. అయినా కూడా మా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 20,000 కోట్లు వేస్తే 17,000 కోట్లు వచ్చిన తర్వాత కూడా మిగతా దాంట్లో ఖచ్చితంగా వారంలో పర్మిషన్ వస్తే వారంలో, లేకపోతే మరొక వారంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు మనకి ఇచ్చిన పైసలు ఇవాళ కలెక్టర్ల దగ్గర, ఆర్థిక కార్యదర్శి దగ్గర ఉన్నాయి. బరాబరుగా వాళ్ళ అకౌంట్ తీసుకొని నేనే మీకు అందరి సార్ ఇచ్చింది కాబట్టి నేను మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా. సార్, జనగామ గురించి మొన్ననే మీరు చాలా ఇచ్చారు సార్. రెవెన్యూ డివిజన్ అవసరం గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఇస్తానని చెప్పారు. ఒక మాట చేర్యాల ప్రాంత ప్రజలు కూడా మీ నోట విందామనుకుంటున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ కానీ, మినీ స్టేడియం కానీ, కొత్తగా మీరు ఏర్పరిచిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్స్ కొమరవెల్లి, దూల్మిట్ట, తరిగొప్పుల, మద్దూరు ప్రాంతంలో కావాల్సిన అవసరం ఉన్నది సార్. మీరు తపాస్పల్లి రిజర్వాయర్ను ఆనాడు చంద్రబాబు నాయుడు వణికిచ్చి దేవాదులను కట్టించి తపాస్పల్లికి నీళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మీరు తెస్తున్న నీళ్ల ద్వారా మిగిలిపోయిన కాలువలను పూర్తి చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. కాలువలు కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ మీకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఎవరు ఏది అడిగినా కూడా ఎమ్మెల్యేలు మీ యొక్క ఎముక లేదని చెప్పేసి అంటారు. అదేవిధంగా చేర్యాల్లో అక్కడక్కడ మిగిలిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా మీరు ఖచ్చితంగా వచ్చే మొదటి సంవత్సరంలోనే పూర్తిగా నీళ్లు ఇచ్చే విధంగా ఆ కాలువలు, ఆ చెక్ డ్యాములు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. అదేవిధంగా తపాస్పల్లి రిజర్వాయర్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసుకోవచ్చు. కొమరవెల్లి దేవాలయంని మీరే మొట్టమొదటిసారి 2014 తర్వాత డెవలప్ చేశారు. దాన్ని మరింత డెవలప్ చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి సార్. బైరాన్పల్లి అనేది వీర బైరాన్పల్లి కానీ, కూటిగలు కానీ ఇవాళ మొత్తం కూడా వీరుల అమరుల సంస్మరణ కేంద్రంగా చేయాలని మీకు విజ్ఞప్తి సార్. అదేవిధంగా కొంతమంది మిత్రులు కూడా మీ వాళ్ళ అందరూ కలిసారు సార్. మీ క్లాస్మేట్స్ అని 1969 యొక్క ఉద్యమకారులని, వారందరి కోరిక బైరాన్పల్లి సమరయోధులకు ఏమన్నా సహాయం చేయడం, అదేవిధంగా 1969 ఉద్యమకారులకు కూడా ఏదన్నా సహాయం చేయమని చెప్పేసి వారందరూ వారి మాటగా మీకు చెప్పమన్నారు సార్. అదేవిధంగా ఈ ఏరియాలో మిల్క్ 60,000 లీటర్లు ఒక్క జనగామ ప్రాంతంలో వస్తుంది సార్. 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి జిల్లాలో అత్యధిక వడ్లు వండేది ఇక్కడే సార్. ఇదే ప్రాంతంలో పామాయిల్ బాగా విస్తరిస్తున్నది. దీనికి సంబంధించిన పామాయిల్ ఫ్యాక్టరీస్ కానీ, అదేవిధంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, లేక మిల్క్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇచ్చినట్లయితే ఇక్కడున్న వాళ్ళకి మరింత ఉపాధి ఉద్యోగావకాశాలకు వస్తాయని మీకు విన్నవించుకుంటున్నాం సార్. ఇక్కడున్న చేర్యాలలో ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ చేయాలని చెప్పేసి, కొమరవెల్లిలో ఉన్న పిహెచ్సిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదేవిధంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ మీరు ఇంతకుముందే జనగామలో చెప్పారు సార్. నర్సింగ్ కాలేజ్ ఇస్తా, పారామెడికల్ కాలేజ్ ఇస్తా, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తా అని చెప్పి మీరు ఇంతకుముందే వాగ్దానం చేశారు. చేర్యాలలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది సార్. దానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం సార్. చేర్యాల ఇప్పటికే పట్టణం బాగా అభివృద్ధి చెందుతున్నది. డబల్ రోడ్ వచ్చింది, మంచినీళ్ళు వచ్చినాయి. చేర్యాల పెద్ద చెరువును కొద్దిగా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేర్యాల పట్టణానికి మొన్ననే మీరు దయతో 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరికొన్ని సిడిఎఫ్ నిధులు ఇచ్చినట్లయితే, ఖచ్చితంగా ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చినట్లయితే చేర్యాల మీకు ఇష్టమైన పట్టణం, ఉద్యమంలో మీకు నడిచిన ఈ ప్రాంతం మరింత సుందరీకరణ చెందుతుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి సార్. ఇవన్నీ కూడా మీరు చేస్తారని తెలుసు. చేర్యాల గురించి మేము మాట్లాడాలంటే నాకు భయం ఇస్తుంది సార్. ఎందుకంటే మీతో పాటు 24 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇక్కడ ప్రజానీకం, అంతకుముందు మీకు 20 సంవత్సరాల్లో మీతో పాటు నడిచిన రాజకీయ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ జనగామకి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ దేశంలో కాంగ్రెస్ యొక్క బలహీనత వల్ల ఇలా బీజేపీ వచ్చింది, బీజేపీ వల్ల కాంగ్రెస్ వస్తున్నది. కానీ 10 సంవత్సరం నుంచి వాలిస్తున్న కేసీఆర్ సార్ని నన్ను ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నాయకుడు ఇలా తేలుగుట్టిన దొంగలాగా జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా బ్రోకర్గా జోకర్గా ఉండి ఇవాళ కేసీఆర్ బాబుని కానీ మమ్మల్ని కానీ అంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నాం. అదేవిధంగా మీరు దయతో టికెట్ ఇస్తే
గెలిచిన ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికి 4 సార్లు పార్టీలు మారిండు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఒకసారి మనం టికెట్ ఇస్తే ఆ టికెట్ ని ఆంధ్ర వల్ల వైఎస్ఆర్సీపీ దగ్గర అమ్ముకున్నాడు. ఆ తర్వాత పువ్వు గుర్తుకు అమ్ముకున్నాడు. ఆ తర్వాత చేయి గుర్తుకు అమ్ముకున్నాడు. ప్రతి ఎన్నికకు రంగు మారుస్తాడు, పార్టీ మారుస్తాడు, మనసు మార్చుకొని వచ్చే చపల చిత్తుడైన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మీ అందరిని కోరుతున్నా సార్. అదేవిధంగా పల్లారాజేశ్వరరెడ్డి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పిండు. పల్లారాజేశ్వరరెడ్డి చేర్యాల పక్కనే ఉన్న తరిగొప్పల పక్కన సోడ్చిపల్లిలో పుట్టిండు. జనగామ జిల్లా వాసి. ఖచ్చితంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఇక్కడ సార్కు దగ్గర మరి ఇక్కడ ఉంటాడా అని చెప్పేసి అన్నాడు. బరాబర్గా ఇష్టపడే ఎమ్మెల్యేగా సార్ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చిన మీ ఆశీర్వాదం దొరికిన తర్వాత ఖచ్చితంగా జనగామలనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటా, చేర్యాలలో ఉంటా, అవసరమైతే ప్రగతి భవన్కి వెళ్తా, నిధులు తీసుకొస్తా, జనగామను మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చేస్తానని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తూ, చివరిగా చాలా మంది ఉద్యోగాల మీద ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నారు. ఇది ఒక్కటే మాట్లాడి నేను పనిచేస్తాను సార్. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,73,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 32,000, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 35,000, ఇవాళ పంచాయత్ సెక్రటరీలు 12,500, ఇవాళ సింగరేణిలో 14,000, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 2,600, ఇవాళ అందరు టీచర్లు ఒక 20,000 మంది, 8,000 మంది రెగ్యులర్ టీచర్స్, గురుకులాల్లో 12,000, అదేవిధంగా మొన్ననే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని దయతో 11,000 మందిని ఇలా మీరు రెగ్యులరైజ్ చేశారు సార్. మొన్న వీఆర్ఏలను 25,000 మంది రెగ్యులర్ చేశారు. ఇవన్నీ తెలిసి కూడా చాలా మంది అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటాడు, కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్లు ఉంటాయి, మీ పిల్లలు చదువుతున్న గురుకులాల్లో కూడా టీచర్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 1,73,000 మందిని ప్రభుత్వ రంగంలో రిక్రూట్ చేశారు. ఐటీ రంగంలో కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు దరిదాపుగా 9 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఉన్నారు. 3 లక్షలు 2014లో ఉండి ఇలా 9 లక్షల మంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో దరిదాపుగా 18 లక్షలు. అంటే ఈ 10 సంవత్సర కాలంలో ప్రభుత్వంలో కానీ ఐటీ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో 25 లక్షలు ఇచ్చింది బాబు కేసీఆర్. కాబట్టి అలా ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా కొత్తగా జనగామకి ఇండస్ట్రియల్ కారిడార్ తీస్తాం, కావాల్సిన అగ్రో ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. కేసీఆర్ గారి ఆశీస్సులతో జనగామను ఖచ్చితంగా ముందు పీటిన నిలబడతానని చెప్పేసి మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మనం అందరం ఎదురు చూస్తున్నాం. 3 గంటల వరకే వచ్చున్నాం. కొద్దిగా ఎండుండడం వల్ల మీ అందరూ కూడా చాలా ఇప్పటికి ఇబ్బంది అయింది. ఇప్పుడు మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు, మనందరి యొక్క ప్రియ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గణపూర్ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య గారు, బోడకుంటి వెంకటేశ్వర్లు గారు మాజీ ఎమ్మెల్సీ, శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ జనగామ జిల్లా, నాగపురి రాజలింగం గారు, మండల శ్రీరాములు గారు, శ్రీ జల్లి సిద్ధయ్య గారు, ఎనుగుల రాకేష్ రెడ్డి గారు, కిరణ్ గౌడ్ గారు, డాక్టర్ రాజమౌళి గారు,
శ్రీమతి స్వరూప శ్రీధర్ రెడ్డి గారు చేర్యాల మున్సిపల్ చైర్మన్ గారు, జమున లింగయ్య గారు జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గారు, రమణారెడ్డి గారు జిల్లా తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, మల్లేశం గారు చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సిద్ధిలింగం గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనగామ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతం నుంచి విశేషంగా తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. మీ అందరిని నేను ఒక మాట కోరేది ఏంటంటే, నేను ప్రతి చోట చెప్తా ఉన్న ఈ మాట, 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు. ఎక్కడెక్కడైతే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి. మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అన్ని అబద్ధాలు, అబాండాలు, బదనాములు, బట్టగాల్చి మీదేశుడు, కిరికిరి మాటలు మాట్లాడు, పెద్ద గడబళ్ళు, లుల్లులు, కొట్టాడుకునుడు, సంపుకునుడు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కత్తులు పట్టి పొడుసుడు, ఇవన్నీ కూడా మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. అమెరికా లాంటి దేశంలో అయితే ఇట్లా సభలు కూడా జరిగాయి. టీవీలనే మాట్లాడతారు, పార్టీ పాలసీ చెప్తారు, దాని మీదనే ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ పరిణతి కొంచెం కొంచెం వస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అది బాగా రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? పార్టీకి ఒక ఆయన నిలబడతారు. ప్రతి పార్టీకి బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు. ఉంటే ఎవరైనా ఇంకా ఒకరిద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉండవచ్చు. ఎట్లయినా 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఆడికి దుకాణం అయిపోతుంది. ఇది జనరల్గా మనకు తెలిసిన లెక్క. కానీ అసలు లెక్క ఇది కాదు. ఎన్నిక వస్తే ఏం జరగాలంటే నిలబడ్డ అభ్యర్థి యొక్క గుణము గణము తప్పకుండా చూడాల్సిందే. ఈ మనిషి ఎటువంటి మనిషి, ఏం చేస్తాడు, ఎట్లా, ఒకటి నంబర్ 1లో చూడాలి. దానికంటే కూడా ముఖ్యంగా నిలబడ్డ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర చూడాలి మీరు. ఆ పార్టీల యొక్క నడవడిక ఏంది, ఆ పార్టీల దృక్పథం ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది, సామాన్య ప్రజల గురించి వాళ్ళ పద్ధతి ఏంది, మొత్తం రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గురించి వాళ్ళ అవగాహన ఏంది, ఒకవేళ వాళ్ళకి అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని ఎడ తీసుకొని పోతారు. ఈ విషయం ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. అప్పుడు తెలివితోని ఓటేసినట్టు అవుతుంది. తప్పకుండా తెలివి కల్లా ప్రభుత్వాలు వస్తాయి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, దయచేసి గ్రామాలలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు చర్చ పెట్టండి, నిజానిజాలు తేల్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర, మీ దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు. అది సామాన్యమైనటువంటిది కాదు. ఆషామాషిగా అలవోకగా ఎవడో మా సినాయన చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని వేయాల్సినటువంటిది కాదు. మన సొంత విచక్షణతో వినియోగించాలి దాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క తలరాతను, తద్వారా మనందరి తలరాతను మారుస్తుంది మీ ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా చైతన్యం లేని ప్రజలు చైతన్యవంతం చేయాలి. చైతన్యం ఉన్న యువత వాస్తవాలను చర్చ పెట్టాలి. అప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామిక పరిణతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకు చాలా మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ అందరి కళ్ళ ముందరనే ఉన్నది.
మీ ముందే పుట్టింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే దీనికోసం, పనిచేస్తున్నది కూడా దీనికోసమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీ కళ్ళ ముందర ఉంది. బీఆర్ఎస్ మీ ఆశీర్వచనంతో గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ 50 సంవత్సరాల అధికారంలో ఉంది. 50 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ నడకయింది. దయచేసి దాన్ని మీరు చర్చించాలని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ చరిత్ర, బీఆర్ఎస్ ఏమో పుట్టిందే తెలంగాణ కోసం, కాంగ్రెస్ ఏమో ఉన్న తెలంగాణను ముంచిన కాంగ్రెస్, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే దాన్ని జబర్దస్తిగా కొంచెపోయి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపి 58 ఏళ్ళు ఏడిపించింది మన 58 ఏళ్ళు. 69లో ఉద్యోగం వస్తే పిట్టలం కాల్చినట్టు 400 మందిని కాల్చిపారేసింది. సరే, అప్పుడు ఉద్యమం ఫెయిల్ అయింది. మళ్ళా 2001లో మనందరం కలిసి మొదలు పెడితే కొద్దిగా గిలగిల అనగానే 2004లో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటే మనం ముందుకు వచ్చాను. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను. మరి 2004లో మన పొత్తు వల్ల వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే, మళ్ళా దోకా చేసింది. మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాడినాం, కాంప్రమైజ్ కాలే. ఎట్లన్నా చేసి మూమెంట్ కింది మీద చేయాలని చూసిండ్రు, ఎమ్మెల్యేలను కొనాలని చూసిండ్రు, టీఆర్ఎస్ పార్టీని చీలగొట్టాలని చూసిండ్రు, చాలా కుట్రలు చేసిండ్రు. మీరు అందరూ చూసిండ్రు, పేపర్లలో టీవీలలో చూసిండ్రు మీరు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే. ఇప్పుడు జరగవలసింది ఒకటే, ఇక కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా, అది తప్ప ఇంకా మార్గం లేదని ఆమరణ దీక్షకు దిగితే మీరందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమాలు చేస్తే అప్పుడు ఇక దిక్కు లేదురా అని మనకు 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చాను. ఇది మీ కన్న ముందే జరిగిన చరిత్ర. నేను ఎప్పుడో భారతం రామాయణం చెప్తలేను, మీ కళ్ళ ముందునే జరిగింది. ఇదంతా కూడా మీరు ప్రత్యక్ష సాక్షులు. అదేవిధంగా ఇలా 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. 10 ఏళ్ళ నుంచి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మనం ఒక మార్గం వేసుకున్నాం. తెలంగాణ వచ్చినాడు, తెలంగాణ రాకముందు, ఇలా 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ, 10 ఏళ్ళకు ముందటి తెలంగాణ ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నో మాటలు నేను ఈ మార్గంలో చర్యల నుంచి జనగామ పోయినా, సూర్యాపేట కోదాడ దాకా పోయినా. ఈ చెరువులో మన పక్కగా ఉన్న చెరువులో ఎన్నడూ సారా నీళ్ళు కనబడకపోతుండే, ఏ రోజు నిండకపోతుండే, చాలా భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతా ఉన్నాం. ఒక రోజు బచ్చన్నపేట మండలం నుంచి పోతా ఉంటే నా ఎంబడున్న మిత్రులు, సార్ కొద్ది మంది ఉన్నారు మాట్లాడుకోండి అంటే నేను కారు ఆపి ఎక్కి జీబులో దిగి మాట్లాడుతున్నాను. మొత్తం ముసలివాన్లే ఉన్నారు, ఒక్క యువకుడు కూడా లేడు. ఏమైందా ఒక్క యువకుడు లేడు మీటింగ్లో అంటే, ఎక్కడ సార్ 9 ఏళ్ళ నుంచి కరువు, మొత్తం బతకబోయినని చెప్పాను. నేను జీవితిగా ముసలిలతో మాట్లాడితే మంచినీళ్ళు కూడా దొరకలేవు సార్, 3-4 కిలోమీటర్ల నుంచి ఎడ్ల బండి మీద తెచ్చుకుంటున్నాం. 7 ఏళ్ళ మా చెరువు ఎండిపోయి ఇదివరకు సుక్కలేదు, బతకలేని పరిస్థితి ఉందని చెప్తే నేను ఏడ్చిన 2 గంటలకు. నాకే దుఃఖం వచ్చింది. ఇది ఏం గోస ఈ తెలంగాణకు? కృష్ణా గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయం గురైతే ఏ జాతి అన్న ఊకుంటుందా అని చెప్పి ఆ బచ్చన్నపేట చౌరస్తాలో నేనే ఏడ్చిన ఆ రోజు. ఇవాళ భగవంతుని దయ 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా బచ్చన్నపేట చెరువు ఎప్పుడు నిండే ఉంటున్నది. మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అందరం కూడా. ఈ విధంగా తెలంగాణ గొడవ ఏడిపించి ఆనాడు ఎవ్వడు లేడు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి కూడా అన్నాడట, వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుకుని నేను వచ్చి వడ్డన చేస్తానన్నాడు. మీరు మంచిగా అంత వండి పెట్టుండ్రి, యాళ్ళకి నేను వచ్చి వడ్డిస్తానన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడినోడెవడు, ఉద్యమం మొదలుపెట్టినోడెవడు,
పానాలకు తెగించి పేగులు దిగేదాకా జై తెలంగాణ నినాదం చెప్పి తెలంగాణ సాధించినోడెవడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ 1 చేసినోడెవడు, 24 గంటల కరెంటు తెచ్చినోడెవడు, ప్రతి ఇంట్లకు సాగునీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడెవడు, ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడెవడు, యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఎవరిని గోలు దింపుతారు నాకు అర్థం కాదు. ఇలాగంతా పిచ్చిపోసికాలం ఉన్నాం మనం. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు. వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు, కుక్కలు మత్తు కొడతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మొరుతాయి, లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీదకి పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి అలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వర రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాదన ఇది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదనా? ఇది రాజకీయం అంటారా? ఇట్లేవో సభ పెట్టుకొని నువ్వు చెప్పేదేదో 4 వచనాలు చెప్పుకో, నీ పార్టీ పాలసీ చెప్పుకో. కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడు? సిపాయిది డిపాజిట్లు వచ్చినప్పుడు ఓడిపోతానమని భయపడిన పార్టీడో ఈ మొరుగుతాడు, అంతే కదా. ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్లు కమ్మనే, మనకు తిట్టరాదా? ఇవాళ మొదలు పెడితే రేపటిదాకా తిట్టచ్చు. మనం ఆ పని చేస్తానికి మనం విషయం చెప్పుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. మనం ఏం చేసినాం? తెలంగాణ వచ్చిన రోజున మనం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం. బతకవోడు, వలసవోడు, చేనేత కార్మికులు ఆకలి చావులు చచ్చుడు, రైతులు పురుగు మందు దాగి చచ్చుడు, అప్పులు కట్టలేక 1000 ఫీట్లు 700 ఫీట్ల బోర్లేసుడు, ఒక్కరికి ఒక బోర్ అయితే వడనే పడది. ఆ బోర్లేసుడికి ఎంతమంది వచ్చుడు? వాడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, వాడు తాళపు గుత్తి పట్టుకొని వస్తాడు, వాడు తంగేడు పంగకట్ట పట్టుకొని వస్తాడు, వాడు జియాలజిస్ట్ని వస్తాడు. సిద్దిపేట చర్యలు కలిసే ఉంటాయి కదా. ఆ బాధలన్నీ నాకు ఎరక. ఎందుకంటే నేను కూడా కాపోని కాబట్టి, నేను వ్యవసాయం చేస్తా కాబట్టి నాకు అదంతా తెలుసు. ఎన్ని గోసాలు పడ్డాము, ఎన్ని బోర్లు వేసినాము, ఎట్లెట్లు వేసినాము, ఎటువంటి నమూనాలు చూసినాము కాంగ్రెస్ రాజ్యంలో, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఏడుపులు ఏడిసినాం. మనం గొడగొడ ఏడిసినాను వీడని పట్టించుకున్నాడా? ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని లంచాలు ఇచ్చినాం, ఏ గాలి కొడుకన్నా పట్టించుకున్నాడా మనలా? ఇవాళ వచ్చి మాటలు మాట్లాడతారా వీళ్ళు? ఎన్ని అవస్థలండి. ఒక అవస్థ అంటే ఏడువస్తుంది. మంచినీళ్ళకో బాధ, ఎండాకాలం అంతా యుద్ధం, ఒక్కొక్క సర్పంచ్ వాని జేబులు కాలి, వాని ఇల్లు కాలి, మోటార్లు కాలిపోతే రోజుకు 2 మోటార్లు కాలిపోతున్నాయి ఒక్కొక్క ఊళ్ళే. ఎమ్మెల్యే ఉంటే ఆయన కాన్స్టిట్యున్సీ ఫండ్ ఉంటే మొత్తం ఆ బోర్లకే పోతుండే. ఈ రకంగా అనేక రకాలుగా తెలంగాణను గొడగొడ ఏడిపించి పీడించుకొని తిని మనల్ని బొంబాయి పోయేటట్టు చేసి, బతకపోయేటట్టు చేసి, కరువులకు గురి చేసి, చివరికి సావ తయారు చేసి, అన్నం పెట్టే రైతులు పురుగు మందు తాగేటట్టు చేసి సర్వనాశనం చేసింది ఏ పార్టీ? తెలంగాణను. ఇదే కాంగ్రెస్ కదా. మరి ఇవాళ వచ్చి మీకు సక్కులు చెప్తాము, నీతులు చెప్తామంటే మనం ఏమైనా పోషకాలమా? అంత ఈజీ ఉంటుందా? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినాడు ఉన్న పరిస్థితిని అంతా సమీక్ష చేసి, జిఆర్ రెడ్డి గారని మన హుజురాబాద్ ఇక్కడనే, ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, బీహార్లో ఉంటే ఆయనను పిలిపించుకొని మనం ఏ తోవ పట్టాలి, ఎట్లా ఈ తెలంగాణ ఎట్లా ముందలపడాలి. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు నేను ఇక్కడ నా పొలం కాడ మాట్లాడుకున్నాం. ఆయన వస్తా మీటింగ్కి వస్తాం కలిసిపోదామంటే నా పొలం కాడికి రమ్మని అక్కడ భోంచేసి ఆ నుంచి కలిసి వచ్చినాం ఇద్దరం. అక్కడ 1 గంట టైం దొరికితే మేము మాట్లాడుకున్నాం. ఆయన సీనియర్ వ్యక్తి కాబట్టి తెలుస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ జిఆర్ రెడ్డి గారిని బీహార్ నుంచి రప్పించి
ఆర్థిక శాస్త్రవేత్తలను రప్పించి తలకాయంత వలుగొట్టుకొని 2-3 నెలలు మదనం చేసి ఒక దారి పెట్టుకున్నాం. మొట్టమొదట పేదలకు సంక్షేమం. ఒక విషయం మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఎంతనండి? అంతకుముందు 70-40 ఉండే 200 చేశారు. 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం. పార్టీలో 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉండే టీఆర్ఎస్ పార్టీలో. నేను అడిగిన ఒక మాట, ఈ పెన్షన్ అనే మాట వచ్చింది. పెన్షన్ మనం కూడా చెప్పాలి కదా మన ఎన్నికల ప్రణాళికల. నాకు ఒకడు ఏమన్నాడు, వాళ్ళు 200 ఇచ్చారు సార్, మనం 300 ఇస్తే చాలన్నాడు. ఇంకో ఆఫీసర్ అడిగా 400 ఏంటి సార్, చాలా డబల్ అవుతుంది అన్నాడు. నేనన్నా పెన్షన్ ఎందుకు ఇస్తాం రా భయ అని అడిగిన. అసలు పెన్షన్ అనేది ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉన్నదా? పట్టిగా చెక్కల కూలి చేయడానికి ఇచ్చుడా? ఎందుకు ఇచ్చుడు పెన్షను? వాళ్ళు అడిగింది మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. సమాజంలో కొంతమంది అనుకోకుండా విధివంచితులు అవుతారు. ఒక స్త్రీకి పాపం భర్త చనిపోవచ్చు, కొడుకులు బిడ్డలు ఉండొచ్చు లేకపోవచ్చు, ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఆమె ఒంటరి మహిళ ఉండొచ్చు. ఇంకొక ఆమె బీడీ కార్మికులు చేసుకునే ఒక బీడీ కార్ఖానా మనిషి ఉండొచ్చు. ఒక పెద్ద మనిషి అయితే పాపం ఆయనకి ఏదైనా ఉండొచ్చు లేకపోవచ్చు, వృద్ధాప్యంలో చూసేవాళ్ళు లేకపోవచ్చు. ఇవాళ మంచిగున్న దేవుని దయ వల్ల భగవంతుని దయ చెప్తే ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు. ఈ విధివంచితులు ఎవరైతే అవుతారో మనుషులుగా మానవ సమాజంగా మనమే వాళ్ళకి సాయం చేయాల్సి ఉంటుంది. సమాజానికి యాజమాన్య బాధ్యతలో ఉన్న ప్రభుత్వమే ఆ బాధ్యత ఉంటుంది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అన్నారు. నేనేం చెప్పినాడు, ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో ఇంకోని బిచ్చం ఎత్తుకోకుండా తిని వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు చేయాలి అని చెప్పినాడు. అప్పుడు ఆ ఆఫీసర్లందరూ ఏం లెక్క పెట్టారు తెలుసా? ఇగో చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది, ఉప్పుకి ఇంత అవుతుంది అని లెక్కబెట్టి 600 అయితే మస్తు అవుతుంది సార్ అన్న. నేను అన్నకి ఈ పేదోళ్ళ కానీ కొసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టునే అని చెప్పిన. 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం మనం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసినాం. మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిస్తే దాన్ని 5000 రూపాయలు తీసుకొని పోతాం. మనకు పద్ధతి ఉన్నది. ఒక లెక్క ప్రకారం పోతాం, ఒక సిస్టంలో మాట్లాడతాం. ఓట్ల కోసం లంగ మాటలు చెప్పాం, ఉన్నట్టుగా మాట్లాడతాం, ఉన్నట్టుగా చేస్తాం. అంతే కదా. కాంగ్రెస్ రాష్ట్రాలలో మొత్తంలో ఎక్కడన్నా 2000 రూపాయలు అంటే నేను ఈయన ముక్కునేలకు రాతా. ఏ ఒక్క రాష్ట్రంలో మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచినాడు ఇస్తాను రా. హిమాచల్ ప్రదేశ్లో ఉందా? రాజస్థాన్లో ఉందా? ఛత్తీస్గఢ్లో ఉందా? మరి ఇక్కడికి వచ్చి నేను 4000 ఇస్తా అంటాను, 4 తీసి ఇస్తాడా? ఇక దాన్ని నమ్మితే తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే. అంతేనా? 50 ఏళ్ళలో చూడలేదా ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, ఎన్ని కథలు చేసిండ్రు, ఎన్ని ఈస్మానల్ కలర్ సినిమాలు చూపించిండ్రు. మనం ఏమైనా అవలేగలే కనబడుతున్నాం వాళ్ళకు? వీళ్ళ చరిత్ర లేదా మన దగ్గర? అంతా చూసుకుంటా కూడా మళ్ళీ గోల్ దింపుదామంటే అంత ఈజీగా గోల్ అవుతుందా తెలంగాణ? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. సంక్షేమాన్ని ముందు పెట్టుకున్నాం. పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అమ్మఒడి వాహనాలు కానీ, మహిళల ప్రసవానికి పోతే వాళ్ళకి ఇచ్చే కేసీఆర్ కిట్లు కానీ, ఆర్థిక సహాయం కానీ, ఇటు అనేక రకాలుగా చేసుకున్నాం. దాని తర్వాత ప్రధానమైనటువంటిది రైతాంగం, గ్రామీణ ప్రాంతాలు. రైతులంతా ఆగమాగం అడిబడి అప్పులు, పెద్ద గందరగోళమైన పరిస్థితి. ఇవాళ మనం ఏం చేసినాం, ఒక 5-6 స్కీములు పెట్టుకున్నాం. వ్యవసాయాన్ని స్థిరీకరించాలి తెలంగాణలో, 100 కానీ 106 కానీ. రైతు నిలబడి ఉండాలి, గ్రామం చల్లగా ఉండాలి అని మనం ఏం చేసినాం, చెరువుల కింద కానీ ప్రాజెక్టుల కింద కానీ పారితే నీటి తీరువ లేదు, నీళ్ళ మీద పన్ను లేదు తెలంగాణలో. పాత బకాయిలు కూడా మాఫ్ చేసినాం. ఇలా మీకు దేవాలయాల నుంచి నీళ్ళు వస్తుంటే మీ మీద పన్ను లేదు. అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు. ఈ కాంగ్రెస్ పాలించే అన్ని రాష్ట్రాల్లో కూడా ముక్కు విండి వసూలు చేస్తారు. తెలంగాణలో నీళ్ళకు పన్ను లేదు. అట్లనే 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం పంటలు పండియాలని చెప్పి. అట్లనే రైతు బంద్ ఇచ్చుకున్నాం. యాలకు ఒక ఆయనకు ఉండే ఒక ఆయనకు లేపాయి, చిన్నోళ్ళు ఉండి పెద్దోళ్ళు ఉండి అని రైతు బంధు పెట్టుకున్నాం, పెట్టుబడి టైంకి అందాలని చెప్పి.
అది ఎవడెన్నో విమర్శలు చేశారు నన్ను. నీకేమెరకరా, నేను కాపోని కాపోల బాధ నాకెరక అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసినాం. రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బంధు పదం ఎప్పుడైనా నిన్నమా? ఇంతకుముందు రాజకీయాలలో దాన్ని పుట్టించిందే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఎప్పుడు చెప్పలే చరిత్రలో. అంజమాన్ బ్యాంకులలో మనం అప్పులు కట్టకపోతే తలుపులు కూడా విక్కపోయినారు, కానీ రైతులకు ఎవడన్నా గవర్నమెంట్ రూపాయి ఇచ్చినారు? ఈ కాంగ్రెస్ ఇచ్చినది. ఇవాళ మాట్లాడతారు వచ్చి రైతు బంధు పెట్టుకున్నాం. దాని తర్వాత ఎవరన్నది మన అదృష్టం వంకరై చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు రైతు బీమా పెట్టుకున్నాం, ఏ కారణం చేసి చనిపోయినా కానీ. అదేవిధంగా రైతులు పండించే పంటనంతా కూడా మొత్తం రాష్ట్రంలో 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ గ్రామాలలోకి వచ్చి కొంటా ఉన్నాం. మళ్ళా పైసలు బ్యాంకులలో వేస్తూ ఉన్నాం మద్దతు ధరకి. ఇవన్నీ పెట్టుకున్నాం. దీంతో జర నిర్ణయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లగైతున్నాయి. ఇంకో 10-15 ఏళ్ళు నడితే మంచిగా గట్టి పడతాం, అంతేనా? ఇంకో 10-15 ఏళ్ళు ఇదే నడక నడితే ఏమైనా అప్పుల మోతాదు లేకుండా అయితే మంచిగా అవుతాయి రైతు కుటుంబాలు. రైతు బాగుంటే 10 మందిని ఆదుకుంటాడు, 10 మందికి పని దొరుకుతుంది, చిన్నోడు పెద్దోడు అంతా బతుకుతారు. ఈ దీనిని మొండిగా చేసినాం, మంచి ఫలితాలు వచ్చినాయి. నేను మీకు ఒక మాట చెప్తాను. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లు లేదా ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మాట్లాడితే, ఢిల్లీలో మాట్లాడితే మేము పోయినప్పుడు తెలంగాణ అంటే బ్యాక్వర్డ్ ఏరియా, తెలంగాణ అంటే కరువు ప్రాంతం, తెలంగాణ అంటే మీకు వడ్లు వండయి. ఇది దీన్ని మనకు పెట్టిన మనకు అంటేసిన లేబుల్. 50 ఏళ్ళ కాంగ్రెస్ ఘనత తెలంగాణ అంటే మనకు ఆ గతి చేసింది. వెనుకబడ్డ ప్రాంతం, కరువు ప్రాంతం, పీడిత ప్రాంతం, వడ్లు వండని ప్రాంతం అని మనకు లేబుల్ వేసింది. అది కాంగ్రెస్ గొప్పతనం. ఇవాళ పంజాబ్ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది నా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 3 కోట్ల టన్నులు, ఒకటి కాదు, 2 కాదు. ఇప్పుడు రోడ్డు పైన కారులో చూసుకుంటూ వచ్చినాం. ఎక్కడ చూసినా పొలాలే. కోస్తానికి ఆ మిషన్లు దాల్తలేవు, ఎత్తడానికి అమాలోలు దాలిపోతలేరు. మన ఊరు అమాలోలు సరిపోతే బీహార్ నుంచి వస్తాను. గుంజుటానికి లారీలు సరిపోతలేవు, పట్టడానికి గిర్నీలు సరిపోతలేవు. ఒక్క నమూనా బాధ ఉన్నదా మీరు చూస్తలేరా? డాంబరోడ్లు మొత్తం వడ్లు ఎండబోసిన తెలంగాణలో ఆడ చూసిన. నేను హెలికాప్టర్లో పోతున్న అన్ని వడ్ల కుప్పలే కనబడతా ఉంది, మొత్తం వడ్ల కుప్పలే. ఈ వడ్ల కుప్పలన్నీ ఆడికెళ్ళి వచ్చినా ఈ కాంగ్రెస్ అని అయ్యేది వచ్చిన ఆడు. మనం ఎండినాడు, గొడగొడ ఏడ్చినాడు, కరువు గురైనాడు, అడవన్నాడు ఈ కాంగ్రెస్ వాడు. రాజ్యం చేసుకుంటూనే ఉన్నారు కదా ఆ రోజు. ఎవరు తెచ్చింది వడ్లన్నీ? ఇదంతా ఉండంగా, కండ్ల ముందనే కనబడుతుండగా దీన్ని మాయా మచ్చింద్రయేతం, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడతాం అంటే నడుతుందా? అంత అలకగున్నదా? అంత ఎడ్డోళ్ళమా మనం? అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతాడు, కేసీఆర్కి ఏం పని లేదు, అమూల్యమైనటువంటిది ప్రజలు కట్టేటువంటి పన్నులు తీసుకుపోయి ఫుజూలుగా రైతు బంధు ఎత్తాడు, వేస్ట్ అవుతుందని మాట్లాడతాడు. రైతు బంధు వేస్టా అన్నా? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఉంటుంది. ఎకరానికి 16,000 అవుతుంది మీరు పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిస్తే అది ఎకరానికి 16,000 అవుతుంది. అదే కాంగ్రెస్ వాడు గెలిచడానికి ఉన్నది కూడా పోతుంది. అది డిఫరెన్స్. దీన్ని గుర్తెరగాల మనం. ఇంకొక ఆయన పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు, మొన్న జనగామలు ఒరిగిపోయిన ఆయన మహా మేధావి. ఆయన ఏం మాట్లాడతాడు? ఈ కేసీఆర్కి దమాకు లేదు, వేస్ట్ చేస్తాడు పైసలన్నీ, 24 గంటల కరెంటు వేస్ట్ ఉంటాడు. 24 గంటల కరెంటు వేస్టా అనంటే 24 గంటల కరెంటు ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు ఇవ్వటరు దయచేసి. ఉండాలి కదా? 24 గంటలు ఉండాలంటే కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలవాలి. కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో 3 గంటలకు వస్తుంది. కర్ణాటకలో మొన్న ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగి ఏమైంది? ఆడ 20 గంటల కరెంట్ మీకు ఇస్తామని నరికిండ్రు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలు నమ్మి ఓట్లేసింది.
ఇలా 5 గంటలు ఇస్తాను, చెప్పేది 5 గంటలు 3 గంటలు ఇస్తాను. వాళ్ళు మన బార్డర్ మీద ఉంటారు చాలామంది. వాడు గద్వాలకు మక్తలకు వచ్చి మేము కాంగ్రెస్ కేసి మునిగిపోయినాం, మీ దండం పెడతామరా మీరు వేయకుండా అని మనోళ్ళకి చెప్తున్నారు వాళ్ళు రోజు వచ్చి. ఏ మక్తల్లా, నారాయణపేట్ల, గద్వాల. కర్ణాటకలో ఒక ఆయన వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి అట అక్కడ, శివకుమార్ అని వచ్చిండు. ఆయన చెప్తాడు, కేసీఆర్ నీకు తెలుసా మా గొప్పతనం, మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. నేనంటే నీ అమ్మ సన్నాసి, మేము 24 గంటల కరెంటులో ఉన్నాం నాయన, నువ్వు 5 గంటలోనికి వచ్చి మాకు చెప్తే శుద్ధులు చెప్తే మేము నవ్వాన్నా ఏడవాన్నా ఇదేంది, ఇగో ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. అందుకోసం ఇది ఎట్లున్నదంటే తన ఇంటి సూర్యుడు చదువుకున్నాడు, నేను సూర్యుని పట్టుకొస్తా అని చెప్పినట్టున్నది కథ. ఇల్లు సూర్యునే సగబెట్టాడు, నేను సూర్యుని పట్టుకొస్తా అంటాడు. మనం నమ్మాలి, అంతే కదా. ఇది పరిస్థితి. తర్వాత అన్నిటికన్నా ప్రమాదకరమైన మాట, నిన్న బట్టి విక్రమార్క అదేదో టీవీ ఛానల్లో చెప్పిన కొంచెం నేను కూడా విన్నా, రికార్డు చేసి చూపించారు నాకు. ఏం చెప్తాడు ఆయన, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తాం, మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తాం అంటే మళ్ళీ విఆర్ఓలు, గిరిదావలు, ఎంఆర్ఓ మళ్ళీ వస్తారు. ఇలా ధరణి ఉంది, మీ భూములు సేఫ్గా ఉన్నాయి. ధరణి భూములు మార్పిడిది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మేము ఏం చేసినాం, మీ బొటనవేలికి అధికారం ఇచ్చినాం. మీ యాజమాన్యంలో మీ భూమిని తీయాల, ఇంకోళ్ళ మీద ఆధారపడేటట్టు లేదు. రైతు భూమి నిశ్చింతకు ఒకసారి ధరణిలో వచ్చిందంటే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు. మీరు బొటనవేలు పెడితే తప్ప అది మారదు. సిస్టమ్ మార్చినాం. మునుపు భూములు కొంటే ఎట్లుండే, రిజిస్ట్రేషన్కి పోతే ఎంత బాధ ఉండే. ఇలా ఇవ్వాల మండల కేంద్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్, వెంటనే ముటేషన్, వెంటనే పట్టా సైట్లో వస్తూనే ఉంటుంది. మునుపు పట్టా కావాలంటే ఎన్ని రోజులు, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక ఒకనోనికి 3 ఏళ్ళ దాకా కూడా పట్టా కాపు. ముట్ట చెప్పినా కూడా కాపు. ఇవాళ ఉన్నదా బాధ అంటే, బాధ కథ మళ్ళీ పాత కథ మొదలు పెడతారు అన్నట్టు కాంగ్రెస్ వచ్చి, అంతే కదా. ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి, ధరను తీసేస్తారు వీళ్ళు, మంచి మాటని. ఇవాళ మేము రైతు బంధు పంపుతా ఉన్నాం. రైతు బంధు మేము హైదరాబాద్లో రిలీజ్ చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు చూసుకుంటే బాగా చెప్తా బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, అంతే కదా. ధరని బంద్ చేస్తే మరి డబ్బులు ఎట్లా వస్తాయి, రైతు బంధు ఏ విధంగా వస్తుంది? ఇలా వడ్లు అమ్మిన డబ్బులు కూడా మీ బ్యాంకులో ఇస్తా ఉన్నాం మేము, మరి రేపు ఎట్లా వస్తాయి? రైతు బంధు ఏమంటారు, మనం మళ్ళీ దరఖాస్తులు పెట్టాలి, పానీ నకలు తేవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, మనం పోతాం ఇక గాచారం. ఏమంటాడు, నీకు ఎన్ని ఎకరాలన్నది, 7 ఎకరాలన్నది అనుకో, ఎంత వస్తుంది నీకు రైతు బంధు? ఏడాదికి 70,000 వస్తుంది. లావు 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టా అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, కేసీఆర్ కూడా ఏం చేయలేడు. ఇది వాళ్ళు చేసే మోసం. అంటే మళ్ళీ దళారీ రాజ్యం, మళ్ళీ పైరవకారుల రాజ్యం. ఎల్లే భూమిని మల్లేకి రాసి, మల్లేది పుల్లేకి రాసి, జుట్లు ముడేసి, తాకట్లు పెట్టి, పంచాయతీలు పెట్టి, ఆఫీసుల చుట్టూ దింపి వాళ్ళ రక్తం తాగటానికైనా మళ్ళా ఇవాళ పెరిగిన ధరలకు, భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే, ధరని లేకపోతే ఎన్ని లంగతనాలు అవుతుండే, ఎన్ని తలలు వలుగుతుండే. ఇలా సమాజం శాంతిగా ఉన్నది, ఇవాళ భూమి వాళ్ళకు ఉన్నది. ధరణి ద్వారా 100 కోట్లకు ఎవరికైనా సమస్య ఉంటే చూద్దాం, పరిష్కారం చేద్దాం, పెద్ద సమస్య కాదు. కానీ ధరనే తీసి బంగాళాఖాతంలో వేస్తాం, మళ్ళీ పాత సిస్టమ్ పెడతాం. పాస్బుక్లో కాంగ్రెస్ రాజ్యంలో 37 కాలంలు. నేను అడిగిన ఎందుకు రాబాయి 37 కాలంలో ఎవరిని ముంచడానికి? తీసి పారేసి ఇవాళ పాస్బుక్లు ఉన్నాయి కదా మీ దగ్గర, ఇవాళ ఎన్ని ఉన్నాయి? 2-3 కాలంలే ఉన్నాయి. నిన్న బట్టి విక్రమార్క చెప్తుండే మళ్ళీ అన్ని కాలమ్స్ పెడతారట. అంటే భూమి రైతు ఎవరైనా కౌలుకి ఇవ్వకుండా మళ్ళీ పడవ పెట్టేటట్టు, మళ్ళీ తెలంగాణ కిందికి పోయేటట్టు, మళ్ళీ ధరాలు రాజ్యం వచ్చేటట్టు చేస్తామని బాజాప్తా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కుల్లా చెప్తున్నారు, మేము ధరని తీసేస్తాం, రైతు బంధు దండగా అంటున్నాం, కాంగ్రెస్ 3 గంటలే చాలంటున్నాం. మరి 3 గంటలైతే 3 గంటలే ఎట్లా వారుతుందిరా పొలం అని అడిగితే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట్టు. ఎవడైనా రైతు 10 HP మోటార్ పెడతాడా? రైతు కాడ ఉండేది 3 HP, ఎక్కువ 5 HP ఉంటుంది, అంతే కదా.
మరి 10 HP మోటార్లు కొనాలంటే ఒకటా రెండా? తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 30,000 కోట్లు కావాలి. మరి ఆ డబ్బు ఎవడితే మీ అయ్యి ఇస్తాడా? యాడికెళ్ళి రావాలా? అంటే ఇంత గైరు జిమ్మేదారి మాటలు మాట్లాడి మేము మిమ్మల్ని మీ నెత్తి కొడతాం, మేము వస్తే ఆగం చేస్తామని మాట్లాడుతున్నారు. కర్ణాటకలో కరెంటు కాటగలిపిన కాంగ్రెసు నేను చెప్తున్న మళ్ళా కాటగలుపుతుంది. మీకు ఇంకా దీని కథ తెలియదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు. ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. ఎందువల్ల? కేసీఆర్ కాపోడు కాబట్టి, జగమోండి కాబట్టి, ఏం చేసినా మా రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లై చేస్తున్నాం. ఈ సప్లై చేస్తే ఇంకా దీనిలో గొప్పతనం తెలుసా? నరేంద్ర మోడీ నాకు చెప్పిండు, ఆర్డర్ వేసిండు, బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలి, బిల్లు వసూలు నేను చెప్పిన నేను పెట్టా అని చెప్పింది. తలకాయ పోయినా సరే నేను పెట్టా అని చెప్పింది. ఎందుకంటే పండేటోనికి ఎరక గూనివాటం. నా తెలంగాణ ఉన్నదే బోర్ బాయిల మీద ఉన్నది. నా రైతులు బతుకుతున్నారే బోర్ బాయిలతోని. ఇలా మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం, కాకతీయ కింద చెరువులు బాగా చేసుకొని. దేవుని దేవాల కాలం మంచిగా అవుతుంది, మంచిగా భూగర్భ జలాలు ఉన్నాయి. ఆ బోర్లు లేకపోతే మా బతికే లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా పెట్టాలి మీటర్లు నేను పెట్టా అని చెప్పి సంవత్సరానికి 5,000 కోట్లు కోసేస్తాను. కోసేసాడు. 25,000 కోట్లు నష్టపెట్టాడు ఈ పోయిన 5 సంవత్సరాలు. అయినా నేను పెట్టలే మీటర్. ఒకడో మీటర్ పెట్టాడు, ఇంకోడో 3 గంటలు అనేటోడు. మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి. ఇప్పుడు ఇక దయచేసి ఆలోచించాలి. నేను చెప్పేది ఆశామాసి వ్యవహారం కాదు. ఇది మన బతుకులతో చెలగాటం. అంతే ఈజీ వ్యవహారం కాదు. ఏదో గోల్మాల్ లంగ మాటలు మాట్లాడు దానికోసం కాదు. ఇది ఇష్యూ. తెలంగాణ జీవన సమస్య, ఇది బతుకు పోరాటం. ఇది ఆశామాసి వ్యవహారం కాదు. అంటే మళ్ళీ తెలంగాణ మొదటికే రావన్నా, మళ్ళీ బతకపోవుడు, మళ్ళీ ఇడిచిపెట్టిపోవుడు, మళ్ళీ బిచ్చమెత్తుకుడు, ఇదే బాధ రావన్నా మనకు. దయచేసి మీరు ఎక్కడో అక్కడ ఆలోచన చేయాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఎలక్షన్ సభ అంటే సీటు కొట్టుడు లొలిపెట్టుడు కాదు. ఈ విషయాలు వినాలే, చర్చ పెట్టాలి అన్ని గ్రామాలలో. మరి ఏది మంచిదిరా బాబు? ఎవడన్నా పాలిచ్చే బర్రెని అమ్ముకొని దున్నపోతు కొనుకొచ్చుకుంటారా? నాకు అర్థం కాదు. ఎంత తెలివితే కొత్తనం ఉంటుందా? మంచి పాడి బర్రెని అమ్ముకొని దున్నపోతు కొనుకొచ్చుకుంటారు ఎవడన్నా? మరి ఆలోచన చేయండి ఎక్కడోళ్ళు అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా ఆలోచన చేయాలి. నేను ఈ చేర్యాల నుంచి పిలిపిస్తా ఉన్నా. కరెంటు వేస్టు, రైతు బంధు వేస్టు, మేము 3 గంటలు ఇస్తాం, ఈ వీలు కావన్నా, లేదు ఉన్నది ఉన్నట్టే 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి బీఆర్ఎస్ కావన్నా, దయచేసి ప్రజలు నిర్ణయం చేయాలి. ఇది బట్టి ఆశామాసి విషయం కాదు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. నేను రేపు గీయాల దాకా చెప్పచ్చు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి జిల్లాకు మెడికల్ కాలేజీ ఎవడన్నా ఊహించిండా? జనగామలో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నామా? సిద్దిపేటలో వస్తుందని అనుకున్నామా? ఏ విధంగా ఇవాళ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది? సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను తయారు చేసేట్టు అయింది తెలంగాణ రాష్ట్రం. నరేంద్ర మోడీ దేశంలో 157 కాలేజీలు పెడితే నేను 100 ఉత్తరాలు రాసిన, మనకు ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒకటి కూడా ఇయ్యలే. అదేవిధంగా చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం. ఖచ్చితంగా కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు ఒకటి నవోదయ విద్యాలయం పెట్టాలి. మా తెలంగాణ భారతదేశంలో రాష్ట్రం కాదా? మనం ట్యాక్సులు కడతలేమా? దేశాన్ని సాధే 4-5 రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నాం. మనం ధనిక రాష్ట్రం కాబట్టి ఇయ్యలే, ఒక్కటి కూడా ఇయ్యలే. చట్టాన్ని కూడా గౌరవించలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనటువంటి, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకేయాలి? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మనం ఓటాడు తెలియాలి, అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ రకంగా ఈ 2 జాతీయ పార్టీలు అనేటివి కూడా వాళ్ళకు భయమైతుంది. కేసీఆర్ని చూస్తే ఈ ఎలక్షన్లో నెగ్గినా అంటే మహారాష్ట్రలో వచ్చి పడతాడు, మా పుంగి బజాయిస్తాడని చెప్పి తెలుసు వాళ్ళకు. మహారాష్ట్రలో 150 గ్రామ పంచాయతీలు, 1 కాదు 2 కాదు, తీర్మానాలు పాస్ చేసి మమ్మల్ని తెలంగాణలో కలుపుకుంటే మేము తెలంగాణలో కలుపుతామని మాట్లాడుతున్నాం. నేను పోతే పెద్ద గాలి గత్తరున్నదాడు. నేను సభ పెడితే మన దగ్గర ఎట్లా వస్తారో అట్లా వస్తాను. ఇప్పుడు అక్కడ దానికోసం ఇద్దరు ఏకమైపోయిన చీకట్ల
వీడికి గెలవాలని వాడు బలహీనమైన అభ్యర్థిని పెట్టుడు, వీడికి గెలవాలని వాడు పెట్టుడు, ఈ లఫంగా దందంతా కట్టి కేసీఆర్ బొండిగా ఈయనే పిసికెత్తిగా మాకు సేపు ఉంటాం రాని ఇది జరుగుతుంది ఇప్పుడు. దయచేసి నేను మీ అందరిని కోరేది, రాజకీయాల్లో మనం తెలివితేటలతో ఉండాలి, వివేచన శక్తిని వినియోగించాలి, ఆలోచించాలి, మన చుట్టూ ఏం జరుగుతున్నది గమనించాలి. అందుకోసం మీ అందరిని కూడా నేను ప్రార్థించేది, ఈ విషయాలు చాలా ఉన్నాయి, మీరు కూడా అన్నీ చూస్తున్నారు, వింటున్నారు. చేరియాల బాగా చైతన్యం ఉన్న గడ్డ. చేరియాలంటే నాకు ఇష్టమని రాజేశ్వర రెడ్డి చెప్పిండు. నిజంగానే నాకు ఇష్టం. మీకు తెలియదు, ఇక్కడ గుడిలో నా క్లాస్మేట్లు నేను రారాపోరాన్ని పిలుచుకుంటూ కొన్ని వందల మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. మన లద్దునూరులో, మద్దునూరులో, తరిగొప్పులలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు చాలా ప్రాణమిత్రులు. అదే కాకుండా మీకు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు సిద్దిపేటలో నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఇక్కడ చేరియాలలో ఒక టీచర్ ఉండే, హిందీ చెప్పే సారు. సైకిల్ మీద రోజు వచ్చిపోతుంటే అప్పుడు మోటార్ సైకిల్ కూడా లేకుండే. సైకిల్ మీద రోజు సిద్దిపేట నుంచి చేరియాలకు వచ్చి నేను హిందీ నేర్చుకొని పోయినా. హిందీ విశారద నేను పాస్ అయింది చేరియాల నుంచే. ఇది చాలామందికి తెలియదు. చేరియాల సార్ దగ్గర చదువుకొని నేను ఇక్కడి నుంచే హిందీ విశారద కూడా, అందుకే బయటకు వచ్చి ఇప్పుడు హిందీ మాట్లాడుతుంది నాకు. అందరిలోకి నేను పరిశాన్ కాను. హిందీలో మాట్లాడాలంటే కూడా గంట సేపు మాట్లాడతాను. ఇక్కడ చదువుకున్నా కాబట్టి అది చేరియాల పెట్టే భిక్షనే నాకు. అది చేరియాల ఒకప్పుడు సమితి ఉండే, ఆ సమితి పోయింది. చేరియాల నియోజకవర్గం ఉండే, నియోజకవర్గం పేరు మీకు ఎలితి కనబడుతుంది కొద్దిగా, మీరు బాధతో ఉన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు. మీరు రాజేశ్వరిని గెలిపేయండి, నెల రోజుల్లో కూడా రెవెన్యూ డివిజన్ చేయించి బ్రహ్మాండంగా ప్రారంభం కూడా చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రాజేశ్వర రెడ్డి చాలా తెలుగు కలోడు, మంచి తెలుగు కలోడు, నాకు తెలిసి ఎందుకంటే పెద్ద ఉన్నత విద్యావంతుడు, ఉద్యమాలలో పనిచేసినోడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినోడు, ప్రజా సమస్యల పట్ల బాగా అవగాహన ఉన్నోడు, పట్టున్న మనిషి. కానీ గింత హుషారని నాకు తెలియదు. చేరియాల అక్కడ ఒక సభ పెడితే చాలన్నాడు. ఇదికి వచ్చినాక మందిలో నిలబెట్టి ఇక ఈ కాలేజీ కావాలి, ఆ కాలేజీ కావాలి, ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టదా అన్నట్టు ఏ తప్పించుకోరాదు కదా. మందిలో నిలబెట్టి నువ్వన్నీ ఇత్తవాలేదా అంటే ఏం చేయాలి నేను మరి. ఆయన అడుగుతున్నాడు. ఇంకోటి ఆలోచించాలి, రాజేశ్వరరెడ్డికి అన్ని కాలేజీలు అడిగిందంటే కేసీఆర్ను, రాజేశ్వరరెడ్డికి ఆ ధైర్యం ఎక్కడిది? రాజేశ్వరికి తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది. 10 ఏళ్ళ కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు, రోజు నా ఇంటినే ఉంటాడు, రోజు నాతో పాటు ఉంటాడు పాలసీలో. కాబట్టి ప్రభుత్వం ఏమి నడుతుందో తెలుసు అతనికి. అందువల్ల తెలంగాణలో ఇవాళ ఈ శక్తి ఉన్నది. 33 మెడికల్ కాలేజీలు పెట్టే శక్తి వచ్చింది, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టే శక్తి వచ్చింది, అనేక రకాలుగా ప్రభుత్వం దగ్గర ధనం ఉన్నది. కాబట్టి ఆ ధైర్యం వచ్చింది, అడుగుతుండు. అదే సమైక్య రాష్ట్రంలో ఉంటే మన గతి ఎట్లుండే, బచ్చన్నపేట చెరువులో ఉండే మన బతుకు, అంతే కదా. అందువల్ల తప్పకుండా ఆయన అడిగింది ఒక్కటి కూడా గొంతెమ్మ కోరిక కాదు. మంచి పనిమంతుడు, మీరు చూస్తారు అతను పనిమంతుడు ఏందో. రేపు మీరు చూడబోతారు, ఆ సేవలు మీరు అందుకుంటారు. ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తో, మీరు ఆయన సేవలు ఎంత బాగుంటాయో మళ్ళీ నాటికి మీరే అంటారు. గర్వంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని మించి పనిచేసేటువంటి తెలివితేటలే ఆయనకు. అందుకే యాదన్న కూడా నేను చెప్పిన, యాదన్న నువ్వు కూడా క్యాబినెట్ ర్యాంక్తో ఆర్టీసీ చైర్మన్గా ఉండు, పెద్ద మనిషిగా నీ గౌరవంలో నువ్వు ఉండు, నీ గౌరవాన్ని తక్కువ కావద్దని చెప్పి నేను యాదన్నకు చెప్పిన. నా మాట మన్నించి ఆయన కూడా గౌరవించిండు, తనకు సపోర్ట్ చేసిండు. నేను ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చి రాజేశ్వరరెడ్డిని ఆశీర్వదించారు. లక్ష్మయ్య సాబ్ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా మనందరి పక్షాన. దయచేసి మీరు రాజేశ్వరరెడ్డిని గెలిపియండి. చేరియాల రెవెన్యూ డివిజన్తో పాటు ఆయన కోరినటువంటి మంచి మంచి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీతో సహా అన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవడైనా వస్తారు ఇడికి రాకుండా ఉండి, ఇప్పుడు డౌట్ డబుల్ అవుతుంది మీరు చూస్తాను. దాని మీద డివైడర్ వస్తుంది. చేరియాల పెద్ద దండి దూరం కాదు, దుద్దడకు సిద్ధిపేటంతో ఇది కూడా గంతే. కాబట్టి ఎవడైనా ఇక్కడికి వస్తారు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అందువల్ల ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెడితే కూడా సక్సెస్ అవుతాయి. ఆ విధంగా మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు తెచ్చి చేరియాలో పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా దయచేసి
పెద్ద మెజార్టీతోని కారు గుర్తు కోటేసి రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరు నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ మనసుకు జర తృప్తున్నది నాకు. ఎందుకంటే రెండైనా నా పాత జాగాలకు వచ్చిన ఒకటి, రెండవది నేను హెలికాప్టర్లో రాలే రెండు. ఆ హెలికాప్టర్లో వస్తే ఆ గన్మ్యాన్ టైం చూపెడతా ఉంటాడు, పోవాలి పోవాలి పోవాలి. ఇక్కడ కుజార్థంగా 4 మాటలు మాట్లాడుకుంటే టైంది మన తెలంగాణ యాసల, అంతే కదా. కొంచెం నవ్వుకోగలిగినాం చేరియాలలో, వేరే కాడ నేను సీరియస్గా చెప్తున్నా. కానీ చేరియాలకు వస్తే మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపించి మంచిగా ఇలా ఆనందంగా మాట్లాడుకున్నాం. ఇంకోటి కాలువల నీళ్లు కూడా చివరి మాట నేను చెప్పేది, మల్లన్న సాగర్ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండు కుండలాగా మన నెత్తి మీదనే ఉన్నది. అది తపాస్పల్ల రిజర్వాయర్కి 350 కోట్లు శాంక్షన్ చేసినాం. ఆ కాలువ పైప్ లైన్ పూర్తయితా ఉంది. అది అయిందంటే బ్రహ్మాండంగా నీళ్లు అసలు చేరియాల ఏరియాలో కరువు అనేది మళ్ళీ అడుగు పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం. అంత అద్భుతం. అటు దేవాదుల వస్తుంది, ఇటు రంగనాయక సాగర్ నీళ్లు దూల్మిట్ట కొంత వస్తున్నాయి. అదేవిధంగా ఈ మల్లన్న సాగర్ నుంచి వస్తాయి. ఎటుకెళ్ళైనా సరే మొత్తం నీళ్ళే నీళ్లు ఉండే పరిస్థితి చేరియాలకు రాబోతా ఉంది. ఆ రకంగా